మనకి ఇచ్చిన డబ్బులు కూడా 41.15 ఇచ్చారు. ఈ 12,000 కోట్లు. ఫేజ్ 2 కూడా ఎస్టిమేట్స్ అని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని కూడా స్టార్ట్ చేయమని, ల్యాండ్ ఎక్విజిషన్ R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం, అవి కూడా టేకప్ చేస్తాం. ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం, వార్ ఫుటింగ్ మీద చేయడం, అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీం కోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఇది ప్రాజెక్ట్ ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. దానిపైన మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒకసారి నిన్న కూడా మాట అన్నాను, ఒకప్పుడు త్యాగాలు చేసిన వారిని రాష్ట్రం కోసం మంచి చేసిన గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మంచి కొనసాగే పరిస్థితి వస్తుంది. చెడుని మర్చిపోతే ఇంకా మంచికి విలువే కాదు, మంచి జరగదు. ఇప్పుడు సినిమాలో హీరో విలన్ 2 ఉంటాయి కదా, వినాశనం, విధ్వంసం. చాలా ఒకసారి బాధ ఇస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. సేమ్ థింగ్.